కురుక్షేత్ర యుద్ధం ముగిశాక ధర్మరాజు అశ్వమేధ యాగం చేస్తాడు. ఆ యాగ అశ్వాన్ని రక్షించే బాధ్యత అర్జునుడిది. అర్జునుడికి నేనే గొప్ప భక్తుడిని, దాతని అనే చిన్న అహంకారం ఉండేది. ఆ గర్వాన్ని పోగొట్టడానికి శ్రీకృష్ణుడు ఒక లీలను చేస్తాడు. యాగ అశ్వం ధర్మపురి అనే రాజ్యానికి చేరుకుంటుంది. ఆ రాజ్యాన్ని మయూరధ్వజుడు అనే రాజు పరిపాలిస్తుంటాడు. అతడు గొప్ప కృష్ణ భక్తుడు మరియు దాత. శ్రీకృష్ణుడు అర్జునుడిని పిలిచి, పద ఒక పరీక్ష పెడదాం అని చెప్పి శ్రీకృష్ణుడు ఒక ముసలి బ్రాహ్మణుడిగా, అర్జునుడు అతని శిష్యుడిగా మారువేషాలు వేసుకొని మయూరధ్వజుని ఆస్థానానికి వెళ్తారు. రాజు వారిని సాదరంగా ఆహ్వానించి ఏం కావాలో అడగమంటాడు. అప్పుడు ముసలి వేషంలో ఉన్న శ్రీకృష్ణుడు ఇలా అంటాడు, రాజా, మేము అడవిలో వస్తుండగా నా కొడుకును ఒక పెద్ద పులి పట్టుకుంది. నేను ఎంత బతిమిలాడినా అది వదలలేదు. చివరికి ఆ పులి ఒక షరతు పెట్టింది. ఈ దేశపు రాజు శరీరంలోని సగభాగం మాంసాన్ని నాకు ఆహారంగా ఇస్తేనే నీ కొడుకును వదులుతానని చెప్పింది. నా కొడుకును బ్రతికించడానికి నీ శరీరాన్ని కోసి ఇస్తావా మహారాజా అని అడిగాడు. సాధారణంగా ఎవరైనా భయపడతారు, కానీ మయూరధ్వజుడు సంతోషంగా ఒప్పుకున్నాడు. నా శరీరం ఒక పసివాడి ప్రాణాన్ని కాపాడడానికి పనికొస్తుందంటే అంతకన్నా కావలసిన భాగ్యం ఏముంటుంది అని వెంటనే తన భార్యను, కొడుకును పిలిచి ఒక పెద్ద రంపెం తెప్పించాడు. తన శరీరాన్ని 2 ముక్కలుగా కోయమని ఆజ్ఞాపించాడు. రాజు తల మీద రంపం పెట్టి కోయడం మొదలుపెట్టారు. రాజు స్థిరంగా కూర్చున్నాడు. సగం శరీరం కోశాక రాజుగారి ఎడమ కంటి నుండి ఒక కన్నీటి చుక్క కింద పడింది. వెంటనే మారువేషంలో ఉన్న శ్రీకృష్ణుడు అరిచాడు, ఆపండి, ఇతను ఏడుస్తున్నాడు. బాధతో ఇష్టం లేకుండా ఇచ్చే దానం నాకు వద్దు. అది ఆ పులికి పనికిరాదు. నేను వెళ్తున్నాను అన్నాడు. అప్పుడు ఆ మయూరధ్వజుడు నవ్వి ఇలా అన్నాడు, స్వామి, నేను బాధతో ఏడవట్లేదు. నా శరీరం 2 భాగాలుగా చేస్తే కుడి భాగం మీ సేవకు, పరోపకారానికి ఉపయోగపడుతోంది. కానీ పాపం ఈ ఎడమ భాగం ఎందుకు పనికిరాకుండా కుక్కల పాలు, నక్కల పాలు అవుతుందని ఆ బాధతో నా ఎడమ కన్ను ఏడుస్తుంది తప్ప ప్రాణభయంతో కాదు అన్నాడు. ఆ మాట వినగానే అర్జునుడికి మతిపోయింది. ఎంతటి త్యాగధనుడు, ఇటువంటి త్యాగధనుడు ఉంటాడా అని తల వంచాడు. శ్రీకృష్ణుడు తన నిజరూపంలో సాక్షాత్కరించి మయూరధ్వజుని శరీరాన్ని తిరిగి మామూలు మనిషిగా మార్చిన తర్వాత మయూరధ్వజుడు శ్రీకృష్ణుడు పాదాలపై పడ్డాడు. అప్పుడు శ్రీకృష్ణుడు చిరునవ్వుతో, రాజా, నీ దానగుణం గొప్పది, భక్తి అనన్య సామాన్యం. నీకు ఏం వరం కావాలో కోరుకో, మోక్షాన్ని ప్రసాదిస్తానన్నాడు. అప్పుడు మయూరధ్వజుడు చేతులు జోడించి ఇలా అన్నాడు, స్వామి, నాకు స్వర్గ సుఖాలు వద్దు. ఆఖరికి మీరు ఇచ్చే మోక్షం కూడా వద్దు. మోక్షం వస్తే నేను మీలో కరిగిపోతాను. అప్పుడు మిమ్మల్ని చూడలేను. నాకు అది వద్దు. నేను ఎప్పుడూ మీ కళ్ళ ముందే ఉండాలి. నా శరీరాన్ని మీకోసం కోయడానికి సిద్ధపడ్డాను కాబట్టి శాశ్వతంగా మీ సన్నిధిలో మీ ముఖారవిందాన్ని చూస్తూ ఉండేలా నన్ను దీవించండి అని వేడుకున్నాడు మయూరధ్వజుడు. అతని అచంచలమైన భక్తికి మెచ్చిన శ్రీకృష్ణుడు అద్భుతమైన వరమిచ్చాడు. తదాస్తు మయూరధ్వజ, ఈ రోజు నుంచి ఏ దేవాలయములోనైనా సరే గర్భగుడిలో ఉండే నాకు ఎదురుగా నువ్వు ధ్వజస్తంభం రూపంలో నిలిచి ఉంటావు. నీ పేరు మీదుగానే ఆలయానికి వెన్నెముక వంటి ఆ స్తంభాన్ని ధ్వజస్తంభం అని పిలుస్తారు. మయూరధ్వజుడు అనే పేరులోని ధ్వజ అనే పదం శాశ్వతమైంది. గుడికి వచ్చే భక్తులు లోపల ఉన్న నన్ను దర్శించుకునే ముందే బయట ఉన్న నిన్ను దర్శించుకొని సాష్టాంగ నమస్కారం చేసి ఆ తర్వాతే నా దగ్గరికి వస్తారు. నిన్ను పూజించకుండా నేరుగా నా దగ్గరికి వస్తే ఆ పూజా ఫలం వారికి దక్కదు అని శ్రీకృష్ణుడు వరమిచ్చాడు. ఆనాటి మయూరధ్వజుని త్యాగానికి గుర్తుగానే నేటికి ప్రతి హిందూ దేవాలయంలో గర్భగుడికి ఎదురుగా ధ్వజస్తంభం ఉంటుంది. మయూరధ్వజుడు తన శరీరాన్ని దేవుని కోసం నిలువున చీల్చడానికి సిద్ధపడ్డాడు కాబట్టి ధ్వజస్తంభం కూడా నిలువున టీవీగా దేవుని వైపు చూస్తూ ఉంటుంది. మనం గుడికి వెళ్ళగానే మొదట ధ్వజస్తంభానికి నమస్కరించడం వెనుక ఉన్నటువంటి ఆంతర్యం ఇదే. భగవంతుడి కంటే భక్తుడే గొప్పవాడని ఆ భగవంతుడే స్వయంగా నిరూపించిన ఘట్టం ఇది. అందుకే ధ్వజస్తంభం కేవలం ఒక రాతి స్తంభమో కొయ్యనో కాదు,
అది శరణాగతికి, త్యాగానికి నిలువెత్తు సాక్ష్యం. ధ్వజస్తంభం త్రిమూర్తి స్వరూపం. దీనిని తాకుతూ లేదా నమస్కరిస్తూ ఈ చిన్న శ్లోకం చదువుకోవాలి. మూలే బ్రాహ్మణ నమః, మధ్యే విష్ణువే నమః, అగ్రే శివాయ నమః. అంటే దీని భావం ధ్వజస్తంభం మొదల్లో బ్రహ్మ, మధ్యలో విష్ణువు, చివరున్న పైభాగంలో శివుడు ఉంటారు. ఆ త్రిమూర్తులకు నా నమస్కారం. ఒకవేళ ఈ చిన్న శ్లోకాన్ని అనకపోయినా ఇదొక్కటి మాత్రం అనుకోవాలి. నాలోని అహంకారాన్ని ఇక్కడే వదిలేస్తున్నాను, నన్ను కాపాడు తండ్రి అని మనసులో అనుకున్నా చాలు. ధ్వజస్తంభం దగ్గర చాలామంది తెలియక చేసే పొరపాట్లు ఉన్నాయి. వాటిని సరిదిద్దుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ధ్వజస్తంభానికి, గర్భగుడికి మధ్యలో సాష్టాంగ నమస్కారం చేయకూడదు. అది దోషం. బయట వైపు ధ్వజస్తంభం దాటి దూరంగా ఉండి ధ్వజస్తంభం ద్వారా దేవుడిని చూస్తూ నమస్కరించాలి. ధ్వజస్తంభం నీడ దేవుడి మీద పడకూడదు. అలాగే మీ నీడ కూడా దేవుడి మీద పడకూడదు. అందుకే స్తంభం వెనుక ఉండి నమస్కరించాలి. పురుషులు సాష్టాంగ నమస్కారం ఛాతీ, నుదురు, చేతులు, కాళ్ళు, మోకాలు నేలకు తగిలేలా బోర్లా పడుకొని దండంలా నమస్కరించాలి. దీనినే సాష్టాంగ నమస్కారం అంటారు. నా శరీరం, నా ఆత్మ అంతా నీకే అర్పితమని అర్థం. స్త్రీలు బోర్ల పాడుకొని సాష్టాంగ నమస్కారం చేయకూడదు. గర్భకోశం భూమికి తగలకూడదు అనేది శాస్త్ర నియమం. స్త్రీలు కేవలం మోకాళ్ళపై వంగి తల వంచి పంచాంగ నమస్కారం, దండం పెట్టుకోవడం చేయాలి. అహంకారాన్ని వదిలేయాలి. స్వచ్ఛమైన మనసుతో లోపలికి వెళ్ళాలి. అందుకే చాలా ఆలయాల్లో ధ్వజస్తంభం దగ్గర బలిపీఠం ఉంటుంది. మనలోని దుర్గుణాలను బలి ఇవ్వాలని దాని అర్థం. మొదట ఎవరిని చూడాలి? గుడిలోని వెళ్ళగానే నేరుగా గర్భగుడికి వెళ్ళకూడదు. మొదట ధ్వజస్తంభాన్ని నమస్కరించి ఆ శిఖరాన్ని చూసి అప్పుడు లోపలికి వెళ్ళాలి. ఇది ఈ వీడియోలో మనం తెలుసుకుంది. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి. ఈ ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. నమస్తే, మీ గణేశ్వర్ వెంగళ.